మన ప్రభువును రక్షకుడున యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము హెస్కేలు 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని మనకిస్తానని, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని ప్రభువు చెప్తూ ఉంటున్నారు. ఈ దినం దేవుడు నూతనమైన హృదయం, నూతనమైన స్వభావం ఇచ్చి మనల్ని నూతనపరచాలని కోరుకుంటున్నారు. గడిచిన దినాలన్నిట మనలో ప్రాచీనమైన స్వభావాలతో మనం పోరాడుతూ ఎంతో బాధపడి ఉండవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, మనం పొందవలసిన ఆశీర్వాదాలు పొందలేనటువంటి స్థితిలో కూడా గడిచిన దినాల్లో మనం ఉండవచ్చు. మనం ఆత్మీయంగా బలహీనులుగాను, శారీరకంగా బలహీనులుగాను, దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేనటువంటి స్థితిలో బాధపడుతూ జీవించవచ్చు. అయితే దేవుడు చేయగోరినటువంటి మంచి కార్యము ఏమై ఉంటుంది అని అంటే, ఈ దినము నుంచి దేవుడు దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే ఆయన మనకు నూతనమైన హృదయాన్ని ఇచ్చి నూతనపరిచి ప్రతి మంచి కార్యమును మన ద్వారా ప్రభు చేయుటకు నూతనమైన మనస్సు నింపి ఆయన చిత్తమును, ఆయన హృదయ వాంఛను ఎరిగి ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ప్రభు కృపను అనుగ్రహించున్నారు. నిశ్చయముగా అటు నూతనమైన హృదయము, నూతనమైనటువంటి స్వభావము దేవుడు మనకిచ్చి మనలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీరు మాతో మాట్లాడారు. నూతనమైన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతనమైన స్వభావాన్ని మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని మీరు చెప్పారు ప్రభా. నిశ్చయముగా ప్రభా, నూతనమైన హృదయముతో మీరు నింపండి, నూతనమైనటువంటి స్వభావం చేత మీరు నింపండి. గడిచిన దినాల్లో జరిగినటువంటి ప్రభా పాపము, శాపము, అయ్యా బలహీనతలు, అనారోగ్యములు, శోధనలు అన్నీ కూడా మీరు తీసివేసి ప్రతి ఒక్కరిని మీరు నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిలో ఉన్న రాతి గుండెను మీరు తీసివేయండి ప్రభా. మాంసపు గుండెను ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నావు నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు ప్రభా. అట్టి ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నూతనపరిచి నూతనమైన హృదయముతో, నూతనమైన మనస్సుతో, మాంసపు హృదయముతో మీరు నింపి బలపరిచి మహిమను పొందమని మీకే మహిమ ఘనతలు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.